మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పోచారం 8వ డివిజన్ కాంగ్రెస్ కార్యకర్తల ముఖ్య సమావేశం చౌదరిగూడలోని డివిజన్ అధ్యక్షులు కర్రె రాజేష్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమావేశంలో కర్రె రాజేష్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సమస్యను తమ సమస్యగా భావించి డివిజన్ లోని ప్రతి ప్రాంతాన్ని సందర్శించు ప్రజలు కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నెల రోజుల్లో మరోసారి సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతానికి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మార్గదర్శకత్వంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజలతో మమేకమై పోచారం డివిజన్ లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలన్నారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తాను, డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, రైతు బంధు అన్నారు, బతుకమ్మ చీరలు అన్నారు, జాలి చీరలు ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మన నాయకులు కొన్ని తప్పదం చెప్తున్నా మొత్తం ఆగమే. మరి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అంచెలుగా ఇలా రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు. 20 ఎకరాలకు 50 ఎకరాలకు ఇచ్చినందుకు కూడా అది మంచి పద్ధతేనా? మన ప్రభుత్వం అవన్నీ ఏది వేసి 5 ఎకరాలు దాంట్లో కూడా మన నాయకులు అంటారు, అరే ఎందుకు ముట్టుకుంటారు, వేసేస్తే అయిపోయాయంటే గెలుపు ఓటములు సహజం. తెలంగాణ బడ్జెట్ను ఒక్క రూపాయిని కూడా వృధా కాని అని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని కూర్చున్నాడు, చేస్తా ఉన్నాడు. వేయలేదా? ఒకసారి ఆలోచన చేయండి. గ్యాస్ ఇవ్వలేదా? మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వలేదా? రేషన్ కార్డు 10 ఏళ్ల కాలంలో ఒకరి కార్డు ఇచ్చిండా? ఒకరు వాడిని అన్నారు. మన కార్యకర్తలు కూడా ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి చేయరు. ఇప్పటిదా మనం మాట్లాడతాం. ఇప్పుడు నిజంగా కూడా సోషల్ మీడియాలో మనం లేము. ఇప్పుడు మన పెద్దలు మాట్లాడేటప్పుడు మన ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు. ఒకసారి ఆలోచన ఎదిరా. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఏం చేయాలి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలో చెప్పండి ఒకసారి. రేవంత్ రెడ్డి గారు చేసినట్టుగా ఇంత మంచి పథకాలు ఎక్కడ కూడా జరగలేదు. ఈ ప్రజలకు తీసుకోవాలి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా నా ముందే ఉంటుంది, నేనే మీ అనుకుంటా. మీకంత ఎవరన్నా మీకంటే ఇంతవరకు నేను నామోష అనిపిస్తే తప్పకుండా నాకు ఇచ్చిన బాధ్యతను మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఏమనుకున్నా, ఎవరు నన్ను ఎంత గుంజినా, ఏం చేసినా నెల రోజులలోనే కాంగ్రెస్ పార్టీ జెండా పోచారం డివిజన్ లో ఎవరు నిలబడ్డా, డబ్బులు ఎవరిచ్చినా, డబ్బులకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా భారీ మెజార్టీతో పోచారం డివిజన్ ను గెలిపిస్తామని చెప్పి కూడా మీ అందరి ముందు నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దాదాపు 2 అవుతుంది అన్న.